జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గురుచిత్ర పారాయణ మొదటి రోజు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. గురువారం కాబట్టి గురువారం రోజు గురుచరిత్ర అధ్యాయం 4. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. దుర్వాసి శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులు మాత్రమే తెలియజేయబడి శ్రీ దత్తావతారం గురించి చెప్పబడిన నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికలం నుండి బ్రహ్మ ఉద్భవించిన సనకాది యోధులను మరిచి మొదలైన సప్త మాతృకలను తన మానవ పుత్రులుగా అవతరింపజేశాడు. తర్వాత శాపరూపంగా మనుషులను సృష్టించాడు. వారి కుమార్తె దేవయతి కర్ణవతి అయినటువంటి ఆ భార్య కలిగి కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షి భార్య అయి మహాప్రతిభగా ప్రసిద్ధి చెందింది. ఆమె ప్రాతిపత్య ప్రభావాన్ని విడిచి కొండలు శిలలతో కూడిన ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాలకు మృదుతత్వాన్ని వహిస్తుంది.